అందరికీ జై హింద్ జై భారత్. సోనం వాంగ్చుక్ ప్రస్తుతానికి హాస్పిటల్లో ఉన్నాడు. అతనికి ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలని చెప్పేసి అతని భార్య కూడా రిక్వెస్ట్ చేసింది ఢిల్లీ కోర్టులో. బట్ అది వర్కౌట్ అవ్వలేదు, కోర్టు ఒప్పుకోలేదు దానికి. ప్రభుత్వ హాస్పిటల్లోనే ప్రభుత్వ అధికారుల యొక్క వైద్యుల యొక్క పర్యవేక్షణలోనే ఆయనకి ట్రీట్మెంట్ జరగాలని చెప్పేసి ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. ఇప్పుడు సోనం వాంగ్చుక్ ఒక 2-3 డిమాండ్లని ముందు పెట్టి దీనికి గనక ప్రభుత్వం ముందుకు వచ్చి వాటిని గనక ఇంప్లిమెంట్ చేస్తాను అంటే నేను నా దీక్షను విరమింపజేసుకుంటాను అని చెప్పాడు. ఇది ఒక రకంగా ఈ సీజేపీ బ్రోకర్ గాళ్ళందరికీ ఈ బొద్దింకలకి చేదు వార్తనే చెప్పుకోవాలి. దాని చుట్టూ ఈ బొద్దింకల చుట్టూ చేరినటువంటి మిగతా మాఫియా గ్యాంగులకు కూడా. ఎందుకంటే ఇప్పుడు సోనం వాంగ్చుక్ తన యొక్క దీక్షని కనుక ఆపేశాడు అనుకోండి, ఇవాళ రేపో వీళ్ళు ఏం చేస్తారు? ఇక సోనం వాంగ్చుక్ పేరు చెప్పుకొని చేసింది ఏమీ లే. ఇక అభిజిత్ డీప్కే కూడా ఆల్రెడీ ఈ ఉపవాసం అనేది ఆపేశాడు అని తెలుస్తోంది. అది నిజానికి ఉపవాసం ఉండేంత స్టామినా ఉండదు. గతంలోనే అతను చెప్పుకున్నాడు, 1 అవర్కి మించి నేను ఆకలిని భరించలేను, ఒకవేళ వస్తే తలనొప్పి వచ్చేస్తుందని చెప్పాడు. అలాంటి 2 రోజుల నుంచి ఏమీ తినలేదంటే నమ్మేవాడు ఎవడు లేడు. కాకపోతే దాన్ని ఎక్కువ కాలం మేనేజ్ చేయలేడు కాబట్టి అతడు కూడా దీక్షను విరమింపజేసేయవచ్చు. మొత్తంగా ఈ నిరాహార దీక్ష అనేది కొనసాగదు. కానీ ఈ జంతర్ మంతర్ కేంద్రంగా మాత్రం ఈ యొక్క డొమ్మీ గ్యాంగులన్నీ కూడా ఏదో చేసే అవకాశం ఉంది. దాన్ని ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు, అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది ఎట్లా అరికడతారో చూడాలి. ఇప్పుడు సోనం వాంగ్చుక్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే విద్యార్థుల జీవితాలకు సంబంధించి ఒక ఖచ్చితమైన ప్రణాళిక, అలాగే వారి పరీక్షల విషయంలో నిర్వహణ ఇత్యాది వాటిల్లో ఒక క్లారిటీ ఇమ్మని అడిగాడు. దీని గురించి చర్చ పార్లమెంట్లో జరగాలని చెప్పి కోరుకున్నాడు. ఈ 2 జరిగితే చాలు, నేను దీక్షను విరమింపజేస్తాను, ప్రభుత్వం దీనికి సమ్మతిస్తే చాలు. పార్లమెంట్లో చర్చ, ఇప్పుడు వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి కదా, అక్కడ చర్చ జరగాలని కోరుకున్నాడు. పెద్ద అర్ధరహితమైనటువంటి డిమాండ్స్ ఏమీ కావు. సోనం వాంగ్చుక్ ఇప్పుడు ఇక్కడ అతని తాలూకు పూర్వపరాలన్నీ పక్కన పెట్టేసినా కూడా విద్యార్థుల కోణంలో అతను పెట్టిన ఈ డిమాండ్స్ వరకు మనం అభినందించవచ్చు అంతవరకు. ఎందుకంటే చర్చలు జరిగిన తర్వాతే పరిష్కారాలు అనేవి వస్తాయి. అలా కాకుండా ఊరికనే రోడ్లు ఎక్కేసి ఒక నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ప్రేరణ తీసేసుకొని అవి తగలబెట్టేసి ఇవి కూల్చేసి ఏం సాధిద్దామని, ఎవరికి ఊతమిద్దామని? ఈ దేశానికైతే కాదు. ఈ దేశం యొక్క ఆస్తుల్ని తగలెడితే ఈ దేశానికి ప్లస్ అవుద్దా, మైనస్ అవుద్ది. ఇప్పుడు సోనం వాంగ్చుక్ దీక్షను విరమింపజేస్తున్నాడు అని చెప్పి ఏదైతే వార్తలు వస్తున్నాయో దాని వలన చాలామంది కూడా, అంటే వీళ్ళ ఈ బొద్దింకల బ్యాచ్ వాళ్ళందరూ కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది అని చూడాలి. ఆ నిర్ణయం వెలువడిన తర్వాత వీళ్ళ యొక్క నెక్స్ట్ ప్లాన్, అంటే ABCD ఇలా ప్లాన్స్ ఉంటాయి కదా, ఏమిటి అనేది అప్పుడు తెలుస్తుంది. జై హింద్ జై భారత్.